హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇడ్లీ చిత్రాల చిన్ని వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ కూడా చేయండి. నేనైతే మొన్న మా ఇంటికి వెళ్తూ మధ్యలో ఏమేం చేసాము అనేది షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. చాలా మంది కూడా చూసారు. ఇది వచ్చేసి అందులోనే లాంగ్ వీడియో అనమాట, అంటే చాలా చిన్న వీడియో, 3 minutes వీడియో. ఇందులోనే నేను మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మొన్న కోల్కతాలో జరిగిన డాక్టర్ ఇన్సిడెంట్ మనకందరికీ తెలిసిందే. అది చాలా బాధాకరమైన విషయం. అసలు ఇటువంటి ఇన్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయో అనేది చాలా అంతుపట్టలేని విషయాలు అన్నమాట. ఒకవేళ ఒకళ్ళ డ్రెడ్ సెన్స్ అంటారా, లేదా వాళ్ళ బిహేవియర్ అంటారా, ఆడపిల్లదే తప్పని చాలామంది కూడా అంటూ ఉంటారు. చిన్నపిల్లల కానుంచి 80 ఏళ్ళ ముసలి వాళ్ళ వరకు కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉంటున్నాయి. ఒక డాక్టర్ అండి, ఆమె ఫ్యాషన్ డ్రెస్లు వేసుకుని ఏమీ రాదు కదా డ్యూటీకి. అయితే డాక్టర్ డ్రెస్తో ఆమె అయితే ఒళ్ళంతా కప్పుకునే ఉంటుంది. అయినా కానీ ఆ కళ్ళు ఆమెను ఎలా చూసాయో అర్థం కావు. వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో ఎన్నో ఆశలు పెట్టుకుని ఆమెనైతే చదివించి ఒక పొజిషన్కి అయితే తీసుకొచ్చారు. కానీ ఆమె కూర్చోవలసిన ఆ సీట్లో కూర్చోకుండానే, ఆమె గోల్ని ఆమె రీచ్ అవ్వకుండానే ఆ విధంగా అయితే అయిపోయింది. అది చాలా బాధాకరమైన విషయం. ఒక ఏజ్లో ఉన్న ఒక అమ్మాయిని అదే చూపుతో చూస్తారు, ఇంకా చిన్న పాపని అదే చూపుతో చూస్తారు, ఇంకా ఒక 80 ఏళ్ళ ముసలమ్మని కూడా అదే చూపుతో చూస్తారు. మన కంట్రీలోనే జరుగుతుందా ఇలా? అన్ని కంట్రీస్లోనూ అంతేనంటారా? మన కంట్రీలో ఎందుకని ఇంత ఎక్కువగా అయిపోతున్నాయి? కనిపించేవి కొన్ని, కనిపించనివి కొన్ని. ఆడపిల్లని చిన్న చూపులు చూసే రోజులు వెళ్ళిపోయాయి. ఆడపిల్ల అన్ని రంగాల్లోనూ ముందుకి రాణిస్తుంది, ముందుకు వెళ్ళొచ్చు అని ధైర్యం తెచ్చుకుని లేపే ఈ విధంగా ఆడపిల్లని కనాలంటేనే భయం పుట్టించేటువంటి పరిస్థితులు అన్నమాట. ఇంకా ఆడపిల్ల తల్లిదండ్రులు ఏ విధంగా ఎదురుకి వెళ్ళాలి అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఈ రోజుల్లో ఆడపిల్లే మంచిది అన్ని రకాలుగా అని అనుకునే టైంకి ఈ విధంగా అయితే జరుగుతూ ఉన్నాయి. అది ఎందుకు జరుగుతున్నాయో ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్కి ఎంతమంది జస్టిస్ కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కూడా జస్టిస్ మౌమిత అని చెప్పి కామెంట్ అయితే చేయండి. ఇటువంటి తప్పులు చేసిన వాడిని తీసుకెళ్తారు, లోపల పెట్టి చాలా మంచిగా చూసుకుంటారు. తర్వాత వాడు ఏదో ఒక పెద్ద బలగాన్ని తీసి తెచ్చుకుని బయటకు వెళ్తే వెళ్ళిపోతూ ఉంటాడు. అన్ని చోట్ల జరుగుతున్నది ఇదే. కానీ అదే వేరే కంట్రీలో చూస్తే అందరూ చూసేటట్టుగా వాడికి చాలా పెద్ద శిక్ష అయితే వేస్తారు. మన కంట్రీలో ఎందుకు జరగట్లేదు తెలియట్లేదు. అటువంటి రూల్స్ మనకు కూడా ఉంటే బాగుంటుంది. ఇంకొకటి అలా చేయడానికి భయపడతాడు. ఆ తల్లిదండ్రుల మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే వాడికి తప్పకుండా శిక్ష పడే తీరాలి. శిక్ష పడాలని కోరుకోండి అందరూ.